చూసారా ఎంత పెద్ద ప్రార్థన చేస్తున్నాడు ఈయన గారు. ప్రభు సహాయం అడుగుదాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. ఒక దైవజనుని ప్రార్థన, ఒక దేవుని సంబంధి ప్రార్థన, ఒక ఆత్మ సంబంధి ప్రార్థన మేము ధ్యానించున్నట్టుండగా మా ప్రార్థన ఎలా ఉన్నది, మా ప్రార్థనకు ఏమి మేము మార్చుకోవాలి, చేర్చుకోవాలి, మాకు నేర్పిస్తూ రమ్మని యేసు పరిశుద్ధ నామం అని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఏమండి, మనము భౌతిక మరి దైనందిన జీవితం గురించి ప్రార్థన చేయాల్సిందే, చేస్తాం. ఎందుకంటే మన అవసరతలన్నీ ప్రభువుని అడుగుతుంటాం, సహజమే అది. ఒక వ్యక్తికి ఉద్యోగం కావాలని, ఒక బిడ్డకి చదువు బాగా రావాలని, ఒక దంపతులకు సంతానము కలగాలని, ఒక వ్యాధిగ్రస్తులకు వ్యాధి ఇవన్నీ మామూలు. ఇవన్నీ దైనందిన జీవితంలో మన అవసరాలు మనం అడుగుతూనే ఉంటాం. అయితే యేసుక్రీస్తు ప్రభు మరి కేవలము ఒక వ్యక్తి వ్యాపారం అభివృద్ధి కావాలనో, ఒక వ్యక్తి ఆరోగ్యవంతుడు కావాలనో పరలోకాన్ని విడిచి వచ్చాడా? అదొకటే కాదు, ఆత్మ సంబంధమైన సంగతులు కూడా మన ప్రార్థనలో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని ఇక్కడ కొలసే సంఘం కోసం పౌలు గారు చేస్తున్న ప్రార్థనలో మనకు కనబడతాం. పౌలు గారు చేసిన ప్రార్థనను బట్టి ఆయన ఏ సంబంధి, ప్రకృతి సంబంధే, అపవాది సంబంధే, ఆత్మ సంబంధే, దేవుని సంబంధే, ఏమని అనుకోవాలి ఆయన్ని అంటే, ఒక్కొక్క సంగతిని చదువుతుంటే 9 నుండి 12 వచనాల్లో ఆయన దాదాపు 11 విషయాలు అడిగినాడండి. 11 అంశాలు అడిగినాడు. ఇది ఎందుకు అనంటే, మరి మరొక చోట ఏమంటాడు పౌలు గారు, మీరు ఆత్మ సంబంధమైన మందిరం, సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టుబడుచున్నారు అంటాడు. ఆత్మ సంబంధమైన మందిరంలో సజీవమైన రాళ్ళు చేసే ప్రార్థనలో అంశాలు 11 అంశాలు మనం ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇవి చాలా అవసరమైనవి. ఒకవేళ మనకిక్కడ సమయం దొరకపోవచ్చు, మనకిక్కడ అంశం చేయలేకపోవచ్చు, కానీ కనీసం మన వ్యక్తిగత ప్రార్థనలోనైనా ఈ విషయాన్ని పోనీ ఒకరి కొరకు కాకపోయినా నా కొరకు నేనైనా చేసుకున్నప్పుడు, నేను ఇంకా ఏమని చేసుకుంటా పోను, ఇంకా నా కుమారుడు కొరకు, నా కుమార్తె కొరకు, నా కుటుంబం కొరకు, నా వయసు కొరకు, నా వృద్ధాప్యం కొరకు, నా ఆరోగ్యం కొరకు, ఇదే పని. ఈ పాటలో తేడా ఏముంది, ఈ పదాల్లో మార్పే ఉంది. ఇది ఆత్మ సంబంధమైన ప్రార్థన అనడానికి ఎంతవరకు సరిపోతుంది? ఒకసారి బేరీజు వేసుకోవాలి.